సర్లేండి మీరు వస్తారు కదా. నేను డాక్టర్ యశ్వంత్ వాళ్ళ వైఫ్. ఇంతకుముందు రెయిన్బో హాస్పిటల్ అప్పుడు మీరు వచ్చినారు రమేష్ రెడ్డి కాదండి, సాయిబాబా టెంపుల్ నారాయణ నేత్రజ్యోతి అలాగే నారాయణ దంత సురక్ష పథకం కింద మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో అటు నెల్లూరు సిటీలో ఇటు నెల్లూరు రూరల్లో దాదాపుగా ఒక 6 నెలల నుండి ఒక 3 సంవత్సరాల పాటు ఈ క్యాంప్స్ని ప్రతి ఏరియాలో నిర్వహించాలని చెప్పి పేదవారందరికీ కూడా ఉచితంగా కళ్ళకి అలాగే పళ్ళకి వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఈ 2 పథకాలని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు నెల్లూరు రూరల్లోని 37వ డివిజన్లో క్రాంతినగర్ ఈ ప్రాంతంలో ఇక్కడున్న పేదవారందరికీ కూడా ఉచితంగా అటు కంటి పరీక్షలు ఇటు పంటి పరీక్షలు కూడా చేసి దానికి ఏదన్నా ఫర్దర్ ట్రీట్మెంట్ ఏదైనా కావాలంటే హాస్పిటల్లో ట్రీట్ చేసి వాళ్ళకి ఉచితంగా గ్లాసెస్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి వాళ్ళకి ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అలాగే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ప్రాంతంలో కూడా ఈ పథకాన్ని మేము వినియోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఇది పేదవారందరికీ కూడా చేరువలో ఉండాలని చెప్పి చెప్పిన మీదట ఈ ఏరియాలో మేము ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో 38, 41 డివిజన్స్ కూడా ఈ క్యాంప్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి ముఖ్యంగా ఈ క్యాంప్స్లో ట్రీట్ చేస్తున్న డాక్టర్ సుధా గారి ఆధ్వర్యంలో ఆప్థాల్మాలజీ డిపార్ట్మెంట్, డాక్టర్ రఫీ గారి ఆధ్వర్యంలో డెంటల్ డిపార్ట్మెంట్ వారి స్టాఫ్ అందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నారాయణ వైద్య సంస్థ యొక్క స్టాఫ్ అందరికీ మా మంత్రివర్యులు నారాయణ గారికి మా శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుధా. నేను నారాయణ హాస్పిటల్లో కంటి విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నారాయణ నేత్రజ్యోతి మరియు నారాయణ దంత సురక్ష అనే ఈ ప్రోగ్రామ్ 6 months నుంచి స్టార్ట్ చేస్తున్నాము. డాక్టర్ పొంగూరు నారాయణ గారు సొంత నిధులతో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు 11,700 మెంబర్స్ వరకు మేము ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాము. అలాగే అవసరమైన వారికి దాదాపు 6,800 వరకు గ్లాసెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఉచితంగా ఇక్కడ పరీక్షలు చేసి కంప్యూటరైజ్డ్ ఐ టెస్ట్ చేసి వారికి అవసరమైన వారికి అద్దాలు రాసి మళ్ళీ వాళ్ళ ఇంటి వద్దకే వచ్చి అద్దాలు కూడా 1 or 2 daysలో డిస్ట్రిబ్యూట్ చేయడం ఈ ప్రోగ్రామ్ యొక్క విశిష్టత. అలాగే డెంటల్ వాళ్ళు కూడా ఒక మొబైల్ వ్యాన్ ఆధ్వర్యంలో ఈ టెస్ట్ కండక్ట్ చేసి అవసరమైన ట్రీట్మెంట్స్ బేసిక్ క్లీనింగ్ వరకు ఇక్కడ చేస్తున్నారు. అలాగే అవసరమైన అంటే అడ్వాన్స్ ప్రొసీజర్స్ మా హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. అలాగే కంటికి సంబంధించి కెటరాక్ట్ సర్జరీస్ కానీ, డయాబెటిక్ రెటినోపతి కానీ, గ్లాకోమా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మేము ఇక్కడ బేసిక్ ఇవాల్యుయేషన్ చేసి హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా ఈ పేషెంట్స్కి మేము అన్ని టెస్టులు ఫ్రీగా చేసి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు మరియు ఆపరేషన్లు కూడా ఫ్రీగా చేసి మళ్ళీ వాళ్ళని డ్రాప్ చేయడం కూడా ఈ క్యాంప్స్ యొక్క విశేషణ. ఈ క్యాంప్స్ నుంచి మాకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది.
ఈ క్యాంప్స్ భానుశ్రీ మేడం చెప్పినట్టు అటు అర్బన్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో కూడా పార్టీ కార్యకర్తల సమన్వయంతో, డాక్టర్స్ మేము వాళ్ళు సమన్వయంతో ఈ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నిర్దేశించిన ఏరియాల్లో ఈ క్యాంప్స్ 4 to 8 రోజు కండక్ట్ చేసి అవసరమైన వారికి అన్ని చికిత్సలు ఇక్కడ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ అనేది అంటే చాలా సక్సెస్ఫుల్గా జరగడానికి ఈ టీం వర్క్ అనేది చాలా సక్సెస్కి కారణం అని చెప్పొచ్చు. అటు హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు కానీ, లేకపోతే పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ మాకు బాగా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ప్రజలు ఇచ్చిన పదవిని డాక్టర్ పొంగూరు నారాయణ గారు చాలా మంచిగా, అంటే వాళ్ళకి అంటే రిటర్న్ గిఫ్ట్గా చెప్పాలంటే ఈ క్యాంప్స్ అన్నీ ఇస్తున్నట్టుగా మనం అనిపించుకున్నట్లు ఉన్నాయి. సో ఈ క్యాంప్స్ ద్వారా చాలామంది లబ్ధి పొందుతున్నారు. అంటే చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు హాస్పిటల్కి రావడానికి, అటు అంటే మనీ లేక కానీ, టైం లేక కానీ. అటువంటి వారికి నిజంగా ఇవి గొప్ప వరంగా మనం భావించవచ్చు. ఈ ప్రోగ్రామ్స్ని ఇలాగే సద్వినియోగం చేసుకొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకోవాలి. గ్లాసెస్ రాస్తాం. గ్లాసెస్ కూడా మళ్ళీ 2 daysలో రెడీ చేసి మేము వచ్చేస్తాం. చేస్తున్నాము అన్నీ ఇక్కడ చేసేయచ్చు మేడం. ఉంటే అక్కడ గ్లాసెస్ రాసి మా గురువు గారు మా అన్నిటికీ కార్యక్రమం గురువు గారు